హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మన పిఎఫ్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా. అండ్ అందరూ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి అయితే పిఎఫ్ నెంబర్ ఇస్తారు, దాంతోపాటు పిఎఫ్ పాస్వర్డ్ కూడా ఇస్తారు. అంటే పిఎఫ్ అంటే ఇంకేం లేదు, ప్రొవిడెంట్ ఫండ్, దాన్నే యూఏఎన్ కూడా అంటారు. ఆ యూఏఎన్ నెంబర్ ఇస్తారు, దానితో పాటు మీకు పాస్వర్డ్ అయితే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత అకౌంట్లోకి లాగిన్ అయ్యి మనం చేంజ్ చేసుకోవచ్చు పాస్వర్డ్ని. అంటే మనకి నచ్చిన విధంగా అయితే పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వాళ్ళు ఇచ్చిన అకౌంట్ నెంబర్ని వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ని ఎలా అకౌంట్ అయితే ఓపెన్ చేయాలైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా. అండ్ బోత్ మొబైల్లో అయినా సరే ల్యాప్టాప్లో అయినా సరే సేమ్ ప్రాసెస్, పెద్దగా అయితే చేంజెస్ అయితే ఉండవు. అండ్ దానికోసం అయితే ముందుగా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నాకు క్రోమ్ బ్రౌజర్ ఉంది కాబట్టి క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుంటాం. ఒక క్రోమ్ బ్రౌజరే కాదు, సేమ్ యూసీ ఒపెరా కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉన్నా సరే సేమ్ ప్రాసెస్. ఇలా ఓపెన్ అయితే అక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లోకి వెళ్ళిన తర్వాత యూఏఎన్ EPFOని టైప్ చేస్తాం. ఇలా టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే అయితే ఒక రిజల్ట్స్ అనేవి ఓపెన్ అవుతుంటుంది. యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అని అర్థం. ఆ యూఏఎన్ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అని ఫస్ట్ రిజల్ట్ వచ్చింది చూసారా, ఈ రిజల్ట్ మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసేసి ఇలా ఒక రిజల్ట్ అనేది ఒక మెంబర్ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూసారా యూఏఎన్ అండ్ పాస్వర్డ్ అని ఉంది చూసారా, ఇక్కడ ఏం చేస్తారంటే మీ ఎంప్లాయర్ ఆల్రెడీ మీకు ఇస్తారు కదా, ఈ ఎంప్లాయర్ ఒక నెంబర్ ఇస్తూ ఉంటారు, లేకపోతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇస్తారు, నెంబర్ పాస్వర్డ్ రెండు ఇస్తారు. కాబట్టి ఆ నెంబరు పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేశాక ఈ క్యాప్చా ఉంటుంది కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ చేస్తారు. అయితే ఇప్పుడు అయితే సైన్ ఇన్ అయితే నేను చేస్తాను. ఇలా సైన్ ఇన్ అయితే చేశాక ఇక్కడ ఏం చేస్తామంటే ఈ వీటిల్లో అయితే 2 క్యాపిటల్ లెటర్స్ అయితే ఉంటాయి, మిగతా అవన్నీ స్మాల్ లెటర్స్, ఒక నెంబర్ అయితే ఇస్తూ ఉంటారు. 2 క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కాబట్టి మిగతావి అయితే స్మాల్ లెటర్స్ గట్రా చేసేసి మనం సైన్ ఇన్ అయితే చేస్తాము. ఇలా సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మన అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంటుంది. ఇలా సైన్ ఇన్ చేయగానే ఈపీఎఫ్ యొక్క హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే మన అకౌంట్ యొక్క మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, హెచ్ఆర్ ఇచ్చే పిఎఫ్ నెంబరు, దాని యొక్క పాస్వర్డ్ హెచ్ఆర్ ఇస్తారు. ఆ రెండిట్లతో ఇలా లాగిన్ అయితే సరిపోతుంది. దీని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా బిగినర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలియకపోవచ్చు కాబట్టి ఆ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా అయితే ఈ హోమ్ పేజ్కి అయితే మీరు రీచ్ అవ్వచ్చు. లేకపోతే ఒక 2-3 పేజెస్ ఉన్నవి మీరు అర్థం చేసుకొని చాలా టైం పడుతుంటుంది. పాస్బుక్కి లేదా క్లైమ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి డిఫరెంట్ లింక్స్ అనేవి ఓపెన్ అయిపోతుంటాయి. అందుకని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు డైరెక్ట్గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నామినీని ఫైల్ చేయడానికి ఇది ఓపెన్ అవుతుంటే లేటర్ అని క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేయగానే మనకైతే అకౌంట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంటుంది. ఇలా మన పిఎఫ్ హోమ్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవ్వగానే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ హోమ్ కానీ వ్యూలోకి వెళ్తే ఇక్కడ సర్వీస్ హిస్టరీ, అంటే ఎవరైనా మీరు ఎన్ని ఇయర్స్ పని చేశారు, లేకపోతే ఏదైనా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎగ్జిట్ అవుతున్నప్పుడు గట్రా ఈ సర్వీస్ హిస్టరీలో అయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా అయితే ఉంటుంటాయి. యూఏఎన్ అంటే మీ యొక్క నెంబరు అన్నీ కలిపి అయితే యూఏఎన్లో అయితే మొత్తం డీటెయిల్స్ అయితే అంటే మీ యూఏఎన్ నెంబరు, దాని యొక్క మీ పేరు అన్నీ కలిపి అయితే యూఏఎన్లో అయితే మెన్షన్ చేస్తుంటారు. ఈపీఎఫ్ అకౌంట్ అంటే ఈపీఎఫ్ వెబ్సైట్ చాలా స్లోగా ఉంటుంది. అంటే మ్యాక్స్ మోస్ట్ ఆఫ్ ఆల్ నైట్ టైం అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది. అది కూడా పనిండప్పుడు మీరు ఎప్పుడైనా అప్లై చేస్తారనుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఆ టైంలో సర్వర్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు పనిండప్పుడు మాత్రం ఏ పని చేయొద్దు, ఎందుకంటే ఎర్రర్ వచ్చి మధ్యలో అయిపోతుంటారు. 12 నుంచి మార్నింగ్ 3 to 4 వరకు అయితే ఈ వెబ్సైట్ అయితే కొంచెం మెయింటెనెన్స్ పర్పస్కి అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఇది మన యొక్క యూఏఎన్ నెంబర్ అయితే ఇక్కడ ఇలా ఉంటుంది. లేదా పాస్బుక్ అంటే మనం ఇంతవరకు ఎంత మనీ జనరేట్ అయింది మొత్తం ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఎవ్రీ మంత్ ఎంత వేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇక్కడ మీనేజ్ అంటే మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్, కేవైసీ అంటే మీ యొక్క పాన్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ లింక్ చేశారా లేదా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకేంటి ఉన్నాయి, ఇక్కడ మార్క్ ఎగ్జిట్ అంటే మీరు ఎప్పుడైనా కంపెనీ నుంచి ఎగ్జిట్ అవుతున్నప్పుడు అయితే మీరు ఎంప్లాయర్ అవసరం లేకుండా మీరు ఇక మార్క్ ఎగ్జిట్ క్లిక్ చేసుకొని మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క మొత్తం ఇవన్నీ అప్రూవల్ అయ్యేవా లేదో మొత్తం ప్రాసెస్ అంతా ఇక్కడ తెలుస్తుంటుంది. బ్యాంక్ అకౌంట్ వాళ్ళు అప్రూవ్ చేశారా, లేకపోతే ఆధార్ నెంబర్ ఆధార్ వాళ్ళు అప్లై చేయగానే ఆధార్కి అప్రూవ్ చేశారా లేదంటే మన ఎంప్లాయర్ ఇవన్నీ
చూసుకుంటారు ఇవన్నీను. మన వాళ్ళకి ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇస్తే సరిపోతుంది, మొత్తం అంతా వాళ్ళే చేసుకుంటారు ప్రాసెస్. ఇంకా అకౌంట్ అంటే మన పాస్వర్డ్ కార్డు చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ చేసుకో. హెచ్ఆర్ అనేది ఒక పాస్వర్డ్ ఇస్తారు కదా, ఆ పాస్వర్డ్ని మనకి నచ్చిన పాస్వర్డ్ కింద పెట్టుకోవాలి. అంటే మనకు నచ్చింది ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోవాలంటే చేంజ్ పాస్వర్డ్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ అయితే, కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంటుంది. ఆన్లైన్ సర్వీసెస్ అంటే ఫామ్ 13, 19, 10C, 10D ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఎగ్జిట్ అవుతారు, కంపెనీకి ఎగ్జిట్ అవుతున్నప్పుడు మీకు ఏమైనా పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేకపోతే మీ పిఎఫ్ అమౌంట్ తీయాలనుకున్నా, లేకపోతే సగం తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మన హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటూ ఉంటుంది. ఈ హోమ్ పేజ్ని యూజ్ చేసుకుని ఎవరైనా బిగినర్స్ అనే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో స్పెషల్గా అయితే చేయబడుతుంది. చాలా మందికి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్, ఏమైనా పిఎఫ్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అవుతుంటాను. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అయితే, నాకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఈ విధంగా మన పిఎఫ్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్లో అయితే మిగతా ప్రతిదీ దానికోసం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అయితే. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.